Hello, my dear students. Welcome back, all of you. Guys, APPSC గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, కొన్ని రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది. అదేంటంటే సార్, అంటే ఒక స్టూడెంట్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చి, సార్ అంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి తను చదువుకుంటుంది, మళ్ళీ టైం ఎక్స్పాండ్ అయిపోయేసరికి కొత్త బుక్స్ తీసుకొని, అంటే ఒక కైండ్ ఆఫ్ బుక్ లిస్ట్ అడిగింది. అంటే ఆల్రెడీ తను మన దగ్గర కోర్స్ తీసుకొని 1 year పైనే అవుతుంది. సో రీసెంట్గా హైదరాబాద్కి వస్తున్నాను సార్, కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి ఫోన్ చేయడం, బుక్స్ ఏదైనా ఫర్ సపోజ్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చెప్పాను, పర్చేస్ చేసుకొని వెళ్ళింది. సో ఇది గమనించిన నేను, సేమ్ ఇట్లానే ఎంతమంది స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క సైక్ ఎలా ఉంది, మైండ్ సెట్ ఎలా ఉంది. తను చెప్పిన రీజన్ ఏంటంటే, సార్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయింది కదా, ఇన్ని రోజులు సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేశాను, ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిపోయేసరికి ఇంకా కాంపిటీషన్ టఫ్ అయిపోతుంది. సో వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే నేను ఖచ్చితంగా మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి కదా, సో అందుకే టైం ఎలాగో ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఇంకొన్ని ఎక్స్ట్రా బుక్స్ చదువుకొని ఎక్స్ట్రా స్టఫ్ని మైండ్లో పెట్టుకొని, సో దట్ ఈ కాంపిటీషన్ మొత్తాన్ని ఓవర్కమ్ చేస్తాను అని తను చెప్పింది సమాధానం. సో నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎప్పుడైతే ఇలా చెప్పిందో, అంటే అంతకుముందు ఎగ్జిస్టింగ్ బుక్స్ ఏం చదివిందో అని కొన్ని అడిగాను. సో ఈ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది, హిస్టరీకి ఇది, లేకపోతే పాలిటీకి ఇది, ఈ నోట్స్ ఇది చదివానని చెప్పింది. వాటిల్లో నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ అడిగాను ప్రతి సబ్జెక్ట్లో నుంచి. ఆల్మోస్ట్ ఒక 30 minutes మాట్లాడాను తనతో. 30 minutes మాట్లాడి 5-6 క్వశ్చన్స్ అడిగాను ప్రతి సబ్జెక్ట్లో నుంచి. 1-2 క్వశ్చన్స్ మాత్రమే చెప్పగలిగింది. అంటే స్టూడెంట్ ఏ బిలీఫ్లో ఉంది అనుకుంటే, తను ఏవైతే బుక్స్, అంటే ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కంటే ముందు ఏదైతే 1 లేదా 2 బుక్స్ చదివి ఉందో, అది 1 or 2 times చదువుకుంది అంతే. 1 or 2 times చదువుకొని 1/2 కది 1 or 2 times చదువుకుంది. ఇవి కంప్లీట్ అయిపోయినంత బిలీఫ్లో ఉంది. సో తను ఏమైపోయిందంటే, ఇది కంప్లీట్ అయిపోయిన బిలీఫ్లో ఉండి తను మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ బుక్స్కి వెళ్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైనా చూసుకోండి, నేను చెప్తూ ఉంటాను, అది లైఫ్లో విటమిన్ అయినా, ఒక యాక్షన్ అయినా, ఇప్పుడు విటమిన్ సి ఉంది, తక్కువైనా హెల్త్కు మంచిది కాదు, ఎక్కువైనా హెల్త్కు మంచిది కాదు, సరైన మోతాదులో ఉండాలి. అది విటమిన్ డి అయినా ఏదైనా కూడా. సో ఇప్పుడు మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి, నువ్వు ఇన్ఫర్మేషన్ లెస్ అయినా నెగటివ్ మార్క్స్ అనే ఊబిలో కూరుకుపోతావు, ఇన్ఫర్మేషన్ మోర్ అయినా కూడా నెగటివ్ మార్క్స్ అనే ఊబిలో కూరుకుపోతావు. సో ఇవన్నీ రెండూ కాకుండా ఈ మధ్య మార్గం, మనకు బుద్ధిజంలో, జైనిజంలో ఇట్లాంటి థింగ్స్ చూస్తూ ఉంటాం. గోల్డెన్ మీన్ రూల్ అంట, గోల్డెన్ మీన్ పాత్. సో మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా నువ్వు కరెక్ట్ ట్రాక్లో వెళ్ళాలి అంటే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ చెక్ లిస్ట్. అంటే ఇప్పటి వరకు ఏవేవైతే బుక్స్ చదివావు, ఫర్ సపోజ్ ఏపీ హిస్టరీకి నువ్వు చదివిన బుక్ ఏంటి, పాలిటీకి చదివిన బుక్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీకి చదివిన బుక్ ఏంటి, ఎకానమీకి చదివిన బుక్ ఏంటి. సో ఫస్ట్ థింగ్, ఈ బుక్ పర్ఫెక్టా కాదా ఒకసారి క్లారిఫై చేసుకొని, దీన్ని రివిజన్, నేనేమంటున్నానంటే రివిజన్. బేసికల్గా రివిజన్ అంటేనే రివిజన్. సో మీరు ఆల్రెడీ చదివేశామని అనుకుంటున్నారు కాబట్టి దీన్నే రివిజన్కి వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలియకుండా ఇటువంటి రాంగ్ ట్రాప్లో పడి మళ్ళీ మీ దాని ఏమంటారు, మీ గొయ్యిని మీరే తీసుకున్నట్టు, అంటే మీ అపజయానికి మీరే కారకులు అవుతున్నట్టు అవుతుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను స్టూడెంట్స్, ఎప్పటికీ లిమిటెడ్ బుక్సే చదవండి. తక్కువ చదివినా పర్లేదు. కొన్నిసార్లు కేవలం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బుక్స్ మాత్రమే చదువుకొని యూపీఎస్సీ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రిలిమ్స్ కష్టం, కానీ మెయిన్స్లో ఆ లిమిటెడ్ కంటెంట్ని మళ్ళీ తెలివితో వాడుకుంటే గెట్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఈ టైంలో ఖచ్చితంగా చదివే ఉంటారు. మరీ తక్కువ అసలు ఏం చదవలేదు అనుకుంటే ఒక పర్టికులర్ స్టాండర్డ్ బుక్ చదువుకొని, 1, 2 కాదు, 2, 3 ఈ బుక్కులు మంచివి, ఆ బుక్కులు మంచివి, ఎంత చెప్పినా వినకండి. గోల్డెన్ మీన్ పాత్, మరీ తక్కువ మరీ ఎక్కువ చదువుకోకుండా లిమిటెడ్ మెటీరియల్నే మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ రివైజ్ చేయండి. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చాను నేను. అండ్ దీనికంటే ముందు సేమ్ ఏపీఎస్సీ గ్రూప్ 2
ఆస్పిరెంట్స్ అందరిలో కూడా దాని ఏమంటాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా లో అయిపోయాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ మై వాట్సాప్ నంబర్ 9110556858. ఇది మన వాట్సాప్ నంబర్. మన అప్లికేషన్లో సిలబస్కి సంబంధించి పాలిటీ ఒక బ్యాచ్ తెలుగు మీడియం, ఒక బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఆల్రెడీ అయిపోయింది. బైలింగ్వల్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ సిలబస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇది కూడా అవుట్డేట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ప్రియాంబుల్ అనే టాపిక్ దగ్గర ఆగిపోయాను. ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, కేంద్రము మరియు దాని భూభాగాలు, పౌరసత్వం, మిస్లేనియస్ ఇవన్నిటినీ కూడా మళ్ళీ లైవ్ క్లాసెస్తో మీకు అందిస్తాను. సో అయినంత వరకు మీరు చూసుకోండి. ఎకానమీ దగ్గరకు వస్తే ఫిక్స్డ్ పార్ట్ టోటల్గా అయిపోయింది. ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ రిలేటెడ్ వీడియో క్లాసెస్ త్వరలో వస్తాయి. ఎందుకంటే అది వచ్చి మీకు చెప్పే విధంగా ఫ్యాకల్టీ కూడా దానికి సన్నద్ధం కావాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ 2, 3, 4, 5 అన్నీ అయిపోయాయి. ఫస్ట్ యూనిట్లో కొన్ని థింగ్స్ లెఫ్ట్ ఓవర్ అయ్యాయి. జగదీష్ సార్, సో దానికి తగ్గట్టు మీకు బాగా కరెంట్ అఫైర్స్ ఇవ్వాలి, ఎక్కడ ఉన్నదానికంటే కూడా ఉన్నతమైన కంటెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొంచెం టైం తీసుకున్న చాలా లోతైన కాన్సెప్ట్ ఇస్తున్నారు. ఏపీ హిస్టరీ రమణ సార్ది అయిపోయింది. దత్తు సార్ది కొంచెం లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం యాక్సెస్ కూడా ఇచ్చాను. అంటే నా వైపు నుంచి సిలబస్ పూర్తిగా అయిపోయింది. మీ వైపు నుంచి కంటెంట్ మీ దగ్గర ఉంది, మెటీరియల్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను, టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇచ్చాను. మీలో చాలా మంది భయపడుతుందంటే స్టార్ట్ బిగినింగ్, ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ న్యూ స్టార్ట్, మళ్ళీ కొత్తగా ఒరవడిక, మళ్ళీ కొత్త ప్రయాణం ఎలా స్టార్ట్ చేయాలి. సో గైస్, మీకు దాని పేరు ఏమంటారు, అల్లు అర్జున్ది నా పేరు సూర్య అనే ఒక మూవీ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. అందులో ఒక సీన్ ఉంటుంది, అర్జున్ అండ్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా స్టేజ్ పైన నిలిచినప్పుడు 21 డేస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాడు. 21 రోజు. ఏ మనిషి అయినా ఒక పనిని 21 డేస్ చేస్తే, ఏ మనిషి అయినా ఒక పనిని 21 డేస్ చేస్తే ఆటోమేటికల్గా తనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్ డేట్ గురించి మీరు కింద మీద పడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. స్టూడెంట్స్, సార్ ఈ ఎగ్జామ్ ఉండదంట కదా, నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేస్తారంట కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే ఇటువంటివి విన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఆలోచనలు? మనకు అది మేముంటుంది కదా, ఎవర్రా మీరంతా అన్నట్టు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అని. అంటే చదివే వాళ్ళను పక్కదారి పట్టించడానిక? సో ఇవేవి వినకండి, ఇవన్నీ యూజ్లెస్ రూమర్స్ మాత్రమే. ఖచ్చితంగా నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎగ్జామ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 3 నెలలు, అంటే 100 డేస్ పైగా మీ దగ్గర రోజులు ఉన్నాయి. ఇవాల్టి నుంచి 0 లెవెల్ నుంచి స్టార్ట్ అయినా కానీ నువ్వు హీరో అవ్వడానికి బెస్ట్ టైం. ఇంకా ఏమీ ఆలోచించకుండా టైం ఉంటుందా లేదా, కొత్త బుక్స్ ఇవేవి చూడకండి. ఇప్పుడు ఈ 21 డేస్ ఏదైతే చెప్పానో మీకు ఎందుకు చెప్తున్నానంటే, చూడండి, నేను మీకు స్టడీ ప్లాన్ ఇచ్చాను. ఫస్ట్ నుంచి కూడా ఏ ఇన్స్టిట్యూట్ ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు, నేను మాత్రమే చేశాను. చూడండి, డే 1, డే 2, డే 3 ఏ రోజు ఏమి చదవాలి. సో ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, అండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇండియన్ హిస్టరీ. సో ఇలా రోజు 12 గంటలు చొప్పున ఎలా చదవాలి ఏంటి అని చెప్పాను. ఇప్పుడు 65 to 70 డేస్లో ప్లాన్ అయిపోయింది. ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో ఈ 12 గంటల టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో, 12 అవర్స్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు తగ్గట్టుగా రీషెడ్యూల్ చేసుకొని దాన్ని 8 గంటలకు కుదించుకోండి, లేకపోతే 6 గంటలకు కుదించుకోండి. భవిష్యత్తులో ఇంకొక వీడియో చేస్తాను, నేనే వీటిని అరేంజ్ చేస్తూ. సో 6 hours ప్లాన్ ఫర్ ద బిగినర్స్ అని చెప్పేసి. సో ఈ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీన్ని జస్ట్ ఒక 21 రోజులు పాటించి ప్రయత్నించి చూడండి. సో గైస్, చదవడానికంటే ముందు ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దగ్గరనే మీరందరూ ఆగిపోతున్నారు. అందుకే మీకు ద బెస్ట్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. మీరు చేయాల్సిందల్లా ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్లాన్ ఉంటుంది. మీకు నా వాట్సాప్ నంబర్ చెప్తున్నాను, 9110556858. సార్ ప్లాన్ అని చెప్పి వాట్సాప్ చేయండి, ఫ్రీగా మీకు ఈ షెడ్యూల్ వస్తుంది. దీన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు ఇక్కడ పక్కన స్పేసెస్ ఉన్నాయి కదా, రిమార్క్ డే 1,
కంప్లీట్ అయిపోయిందా టిక్ కొట్టుకోండి, కంప్లీట్ కాలేదా రాంగ్ కొట్టుకోండి, కంప్లీట్ అయిందా టిక్ కొట్టుకోండి. ఏం పెండింగ్స్ ఉన్నాయి అంటే ఈ ప్లాన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దీనిపైన ఓవర్ రైట్ చేసి అండ్ కింద ఒక ఎంటీ స్పేస్ పెట్టుకొని సో ఏమేమి మిగిలినాయి, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఎగ్జామ్లో ఎన్ని మార్కులు తక్కువ వస్తుంది, ఇలా నీకు నువ్వే మానిటర్ చేసుకోవాలి. సో మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు విజయాన్ని చేరడానికి ముందు చాలా ప్రయాణాలు చేస్తుంటాం. కొన్నిసార్లు కింద పడతాం, కొన్నిసార్లు లేస్తుంటాం. ప్రతిసారి నిన్ను నువ్వు ఎగ్జామైన్ చేసుకోవాలి, పర్యవేక్షణ చేసుకోవాలి. సో ఏమైంది, సో ఇప్పుడు డే 1, డే 2, డే 3, డే 5 ప్రతి 6th డే నీకు నువ్వు చెక్ చేసుకో. ఇక్కడ లాగింగ్ ఉంది, ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా ప్రాబ్లం ఏంటి. సో మీకు ఫర్ సపోజ్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింటే కావాలంటే మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంది. ఓన్లీ ఎకానమీ కావాలంటే ఎకానమీ కోర్స్ ఉంది. ఓన్లీ పాలిటీ కావాలంటే ఓన్లీ పాలిటీ, ఓన్లీ హిస్టరీ కావాలంటే హిస్టరీ. ఎందుకంటే డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కోచింగ్ తీసుకొని ఉన్నారు. కానీ సో అన్ని ప్రత్యేకించి అన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని బాగాలేవు. కానీ మన గుడ్లకి ఏంటంటే నేను ఫ్యాకల్టీని తీసుకొచ్చేటప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్లు జల్లడబట్టి ఎవరైతే బెస్ట్గా ఇస్తున్నారో ఆ బెస్ట్ కంటెంట్ని తీసుకొచ్చి ఆ ఫ్యాకల్టీ టీంని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్ అండ్ ప్రదీప్ సార్, ఏపీ హిస్టరీ రమణ సార్ అండ్ దత్తు సార్, అండ్ పాలిటీ నేను, సైన్స్ అండ్ టెక్నాలజీ దత్తు సార్ జగదీష్ సార్. ఇంత అద్భుతమైన టీము అతి తక్కువ ధరకి మళ్ళీ 2500 రూపీస్కే ఫుల్ కోర్స్ మీకు అందించడం జరిగింది. ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా పర్చేస్ చేసుకునే థింగ్స్ ఉంది. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ ని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇలా 21 days మీరు ప్రాక్టీస్ చేసి అంటే మీరు మొత్తం ప్రయత్నించకండి. 21 రోజు అంటే డే 1 ఇది, డే 2 ఇది, డే 3 అనేది ఫ్రీగా, అంటే మీరు కోర్స్ తీసుకోవాల్సిన పనిలే. ఇవి చూసుకోండి, దీని ప్రకారం మీరు టెక్స్ట్ బుక్స్ లో చదువుతారా, మీకు ఏదైనా వీడియో క్లాసులు ఉంటే చూస్తారా, ఏదైనా 21 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటికల్ గా అలవాటు అయిపోతుంది. ఎగ్జామ్ రూట్ లో నుంచి గాడి తప్పకుండా గాడిలో వెళ్ళడానికి, కరెక్ట్ పాత్రలో వెళ్ళడానికి ఇదొక బెస్ట్ సొల్యూషన్. అండ్ చూడండి, మీకు 65 days అనే ప్లాన్ తో టోటల్ గా మీకు ఇచ్చేయడం జరిగింది. సో 65 days తో పాటు రివిజన్ కి టైం ఇస్తాను, దాంతో పాటు టెస్ట్ సిరీస్ కి టైం ఇస్తాను, మెటీరియల్స్ కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్. సో గత 1 year గా ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది విద్యార్థులను అంటే ఆకర్షించడంలో, వాళ్ళకు నచ్చేటట్టు కంటెంట్ ఇవ్వడంలో రోహిత్ అనాలిసిస్ ఎప్పుడు ముందుంది. సో మీరు డేట్ గురించి వరి అవ్వకండి. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఖచ్చితంగా 100% ఎగ్జామ్ ఉంటుంది. మీరు సైడ్ ట్రాక్కు వెళ్ళకండి, ఆన్ ది ట్రాక్ రండి. సో 21 రోజులు ఈ ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది బలవంతంగా చదవలేకపోతున్నారు, సో పట్టాలు తప్పుతున్నారు. సో ఏదో రకంగా మళ్ళీ మిమ్మల్ని కొంతమందికైనా ఒక ప్రేరణగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఏం కొత్త బుక్స్ చదువుకోకండి, ఉన్న బుక్స్ ని మళ్ళీ రివైజ్ చేయండి. సో టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ లో ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ప్లెనేషన్స్, సో మీరు ఉన్న కంటెంట్ తో పాటు మన టెస్ట్ సిరీస్ లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ లో ఎక్స్ట్రా కంటెంట్ ఉంది, దాన్ని కూడా యూజ్ చేసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఎకానమీ అయినా, పాలిటీ అయినా, ఈ మూడిట్లో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దానికి తగ్గట్టు కూడా ఈ టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ కండి. ఎగ్జామినేషన్ లో నెగటివ్ మార్క్స్ లో మీరు ఆ ఊబిలో కురుక్కుపోకుండా సో వాటిని ఓవర్కమ్ చేయడానికి మంచి ప్రాక్టీస్ తో టెస్ట్ సిరీస్ చేసుకోండి. విజయాన్ని చేరుకోవాలంటే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ మాటల్ని ఖచ్చితంగా పట్టించుకోండి. సో డెఫినెట్ గా యూ విల్ బి ఆన్ ద ట్రాక్. నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను. మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదైనా స్పెషల్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి వీడియో చేయాలన్నా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్.